ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడిన ఈ సోషల్ మెటీరియల్ కేవలం 150 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు నాకు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి కూడా ఈ మెటీరియల్ని వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పొందవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్, మొబైల్ నెంబర్ ఉంది. సో యాప్లో ఎలా పర్చేస్ చేయాలో తెలియకపోతే మీరు కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత బై నౌ క్లిక్ చేసిన తర్వాత ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి మరియు వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. 10th క్లాస్ 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత క్విక్ రివిజన్ పీడిఎఫ్. అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం స్థూల దేశీయోత్పత్తుల కంటే కూడా మానవాభివృద్ధి సూచిక HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మెరుగైనది. GDP ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు సేవల విలువను సూచిస్తుంది. ధారావి ముంబైలోని మురికి వాడ భారతదేశంలో పట్టణ ప్రాంత పేదలు నివసించే అతి పెద్ద కాలనీల్లో ఒకటి ధారావి. బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంది. ధనవంతులు నివసించే ఒక ప్రాంతం. భూగర్భ జలవనరులపై ఇటీవలి గణాంకాలు. దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. భూగర్భ జలాల వినియోగం వ్యవసాయ పరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలోనూ, మధ్య దక్షిణ పీఠభూముల్లోని రాతి ప్రాంతాల్లోనూ, కొన్ని కోస్తా ప్రాంతాల్లోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. 59% జిల్లాలు భారత్లోని 59%లోని జిల్లాల్లో చేతి పంపుల్లోని నీళ్లు తాగడానికి పనికిరావు. సుస్థిర అభివృద్ధి భవిష్యత్తు తరాలు తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చుకోవడం. సో భవిష్యత్తు తరాలకు కూడా తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉంచి ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చుకోవడం సుస్థిర అభివృద్ధి. సైలెంట్ స్ప్రింగ్ 1962 రచయిత రాచెల్ కార్సన్ అనే మహిళ సైలెంట్ స్ప్రింగ్ని 1962లో రచించింది. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అనే మహిళ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని 1962లో రచించింది. ఎండోసల్ఫాన్ 1976లో జీడి మామిడి తోటలను పురుగు నుండి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందుని పిచికారీ చేయించింది. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇలా జరిగింది. కాసరగోడ్ కేరళలోని ఉత్తర ప్రాంతం. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీని పిచికారీ వల్ల కనీసం 5,000 మంది మరణించారు. అంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ మంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎండోసల్ఫాన్ పిచికారీ ఇటీవలి కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఎండోసల్ఫాన్ పిచికారీ ఆపేశారు. నర్మదాలోయ అభివృద్ధి పథకం భారతదేశంలో అతి పెద్ద ఆనకట్ట. ప్రపంచంలోని అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటి ఈ ప్రాజెక్టులోని 3,000 పెద్ద, చిన్న ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది. సర్దార్ సరోవర్ నిర్మించిన ఆనకట్టల్లోకెల్లా సర్దార్ సరోవర్ అతి పెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకి గురవుతోంది. 5 లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. నిర్వాసితులైన వాళ్లలో అధిక శాతం ఆదివాసీలు, దళితులు. భారత్లోనే అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. జలసింధి గ్రామం మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో ఉంది. ఈ గ్రామం నర్మదా నదీ తీరాన ఉంది. జలసింధి గ్రామం నర్మదా నదీ తీరాన ఉంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపుకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి గ్రామం.
బాబా మహారియా లేదా బాబా మహాలియా 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కి ఉత్తరం రాశాడు 1994లో. ఇది గిరిజన భాష భిలాలాలో రికార్డు చేయగా హిందీలోకి అనువదించారు. ఇది అభివృద్ధి అనే భావననే ఈ ఉత్తరం అనేది ప్రశ్నిస్తోంది. సాకర్జా, కకర్షిలా, అకాడియా జలసింధితో పాటు మునిగిపోయే గ్రామాలు. బాబా మహాలియా తాను రాసిన ఉత్తరంలో సాకర్జా, కకర్షిలా, అకాడియా లాంటి 4-5 గ్రామాలు మునిగిపోతాయని లేఖలో రాశాడు. నింగొండి, హియాలి అనేవి వెదురు రకాలు. నావల్, దివస. సో ఇది నావల్, దివస అనేవి జలసింధి గ్రామస్తులు చేసుకునే పండుగలు. ఇందల్, దివస, దివాలి ఈ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా జలసింధి గ్రామానికి వస్తారు. కాలో రానో, రాజా పాంతో, ఇంది రాజా, ఆయ్ ఖాడా, బేడుబాయి జలసింధి గ్రామస్తులు పూజించే దేవుళ్ళు. రాణి కాజోల్ జలసింధి గ్రామస్తులు పూజించే పెద్ద దేవత పేరు రాణి కాజోల్. జలసింధి గ్రామస్తులు నదీ పాటను పాడడం ద్వారా దేవుళ్లను కొలుస్తారు. నది ఎక్కడి నుండి వచ్చింది వంటివి వివరిస్తూ జలసింధి గ్రామస్తులు నదీ పాటను పాడతారు. మద్వాడ ఇక్కడ ఆమె, కుంబాయి, కుందురాణీల కొండలు ఉన్నాయి. బంగోరియా ఇక్కడ సంతకు వెళ్తారు. యువత ఇక్కడ తమ జీవిత భాగస్వాముల్ని స్వయంగా ఎంచుకుంటారు. సో ఇదంతా బాబా మహాలియా రాసిన ఉత్తరంలో ఉన్న సమాచారం. నర్మదా బచావో ఆందోళన్ నర్మదను కాపాడే ఉద్యమం. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం ఈ ఉద్యమం పోరాడుతోంది. సో గడ్వాలా కొండలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. చిప్కో ఉద్యమం గడ్వాలా కొండల్లో 1970 ఆరంభంలో మొదలైంది. సుందర్ లాల్ బహుగుణ ద్వారా మొదలైన ఉద్యమం చిప్కో ఉద్యమం. ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ప్రధానంగా మహిళలు పాల్గొన్న ఉద్యమం. మొన్న జరిగిన టెట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్. సో ప్రధానంగా మహిళలు పాల్గొన్నారు చిప్కో ఉద్యమం. సో డిఎస్సిలో అడిగారనుకుంటా. సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. చిప్కో అంటే అర్థం హత్తుకోవడం. ఈ అన్ని ఉద్యమాల నేపథ్యంలో కొంత తేడా ఉన్నప్పటికీ మౌలికంగా ఈ ఉద్యమాలన్నీ పర్యావరణంపై స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయి. పర్యావరణానికి హక్కు, ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. జీవించే హక్కు ఆర్టికల్ 21. సో 21వ ఆర్టికల్ 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 1991లో. 1998 నుండి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుండి పీడనానికి గురి చేసిన వాటికి మారాలని పేర్కొంది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. డీజిల్తో పోలిస్తే ఈ ఇంధనం వల్ల అంటే సిఎన్జి వల్ల కాలుష్యం తక్కువ ఉంటుంది. ఈ చర్యల వల్ల ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇటీవలి కాలంలో డీజిల్తో నడిచే ప్రైవేట్ కార్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్ళీ పెరిగింది. సేంద్రియ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందుల్ని వినియోగించరు. పంట మార్పిడి, పెంటపోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ పద్ధతుల్ని సేంద్రియ రైతులు అవలంబిస్తారు. సేంద్రియ వ్యవసాయం దీని యొక్క ముఖ్య లక్షణం స్థానిక వనరుల్ని వినియోగించడం. పక్షులు, సాలీళ్ళు మేలు చేసే పురుగులు, ఇవి హానికరమైన పురుగుల్ని తినే జీవులు. రైజోబియం, అజటోబాక్టర్ పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవులు. రైజోబియం, అజటోబాక్టర్. సిక్కిం రాష్ట్రంలో రసాయనిక ఎరువుల, పురుగు మందుల్ని నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం సిక్కిం. 2015 నాటికి మొత్తంగా
సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. ఉత్తరాఖండ్ 100% సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంథాని అనుసరిస్తోన్న మరొక రాష్ట్రం ఉత్తరాఖండ్. ముస్సాయి తెగ కెన్యాలో ఉంది. యుర్తా గిరిజనులు కజకిస్తాన్లో ఉన్నారు. కియాంగ్ గిరిజనులు టిబెట్. గౌచో తెగ దక్షిణ అమెరికా. సో జతపరచుముకు ఇచ్చే అవకాశం ఉన్న బిట్స్ ఇవి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్స్లో ఉన్నాయి ఇవి. సో చూసుకోండి. బిఫోర్ దే పాస్ అవే అంటే వాళ్ళు అంతరించిపోయే ముందు అనే పుస్తకం. బిఫోర్ దే పాస్ అవే ఇది ఒక బొమ్మల పుస్తకం. 2013 సంవత్సరంలో ప్రచురితమైంది. బిఫోర్ దే పాస్ అవే అనే పుస్తకం. ఇది మనకు అందుబాటులో లేదు. అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను రచయిత ఈ పుస్తకంలో గుర్తించారు. సంచార జాతులను గుర్తించారు బిఫోర్ దే పాస్ అవే అనే పుస్తకంలో. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. జహీరాబాద్ గ్రామస్తులు బీడుబడ్డ భూములను, ఉమ్మడి భూములను సాగు చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్ తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ప్రాంతం. ప్రత్యామ్నాయ పంపిణీ వ్యవస్థను జహీరాబాద్ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి. ప్రజా ధాన్య బ్యాంక్. జహీరాబాద్ ప్రజలు పంటను బయట అమ్మకుండా గ్రామ స్థాయిలో ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరే పనిచేసేది. మొత్తం సాగుభూమి. భారత్లోని మొత్తం సాగుభూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారంగా ఉంది. 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉంది. భారతదేశంలోని 3/2 వంతుల భూమి అంటే 2/3 వంతు వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు. 2/3 వంతు భూమి. దక్కన్ పీఠభూమి. 16 రకాల పంటలను ఇక్కడ ఒకేసారి విత్తేవాళ్ళు. ఇవి పంటకు వచ్చే కాలం వేర్వేరుగా ఉండడం వల్ల పని దినాలు పొడిగింపబడి ఆదాయాలు లేదా ఆహార ధాన్యాల సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీనివల్ల పంట నష్టాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం ఒక్క పంట అయినా దిగుబడినిస్తుంది. సో ఇన్ని రకాల పంటల్ని వేయడం వల్ల ఇది టెక్స్ట్ బుక్లో తీసుకున్న ఒక ఉదాహరణ. సాగు చేసే పంటలు నేలకి, మనుషులకి, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. సాగు చేసే పంటల్ని నేలకి, మనుషులకి, పశువులకి సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. వరి, గోధుమలు. హరిత విప్లవం తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంటల ఆహార ధాన్యాలే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాల్లో లభించేవి. పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వరి, గోధుమల సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారు. చిరుధాన్యాలు ఇవి వర్షాధార పంటలు. జొన్న, సజ్జ, రాగి వంటివి. వీటి సాగు కోసం ఎలాంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. నూనె గింజల దిగుబడులు తగ్గడానికి ఇది ప్రధాన కారణం. 1957 రాజస్థాన్లో నీటిపారుదల వ్యవసాయం గురించి ఐక్యరాజ్య సమితి ఒక ఫోటో తీసింది. సో ఆ ఫోటోని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో దీని మీద ఇయర్ 1957 అని ఉంది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి తీసిన పిక్చర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1957 రాజస్థాన్లోని నీటిపారుదల వ్యవసాయం గురించి తీసిన ఫోటో. భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ ఇది లక్షల్లో ఉంది. 2010లో చేసిన సర్వే. వర్గం వార్షిక ఆదాయం కుటుంబాల సంఖ్య. సో 2010లో చేసిన సర్వే ప్రకారం నిరుపేదల వార్షిక ఆదాయం 1.5 లక్షల కంటే తక్కువ కుటుంబాలు 135 మిలియన్ కుటుంబాలు అంటే 13.5 కోట్లు. దిగువ మధ్యతరగతి వీరి వార్షిక ఆదాయం 1.5 నుండి 3.4 లక్షలు కుటుంబాలు 71 మిలియన్ కుటుంబాలు. మధ్యతరగతి వార్షిక ఆదాయం 3.4 నుంచి 17 లక్షల మధ్య ఉంటుంది. వీరి యొక్క కుటుంబాల సంఖ్య 31 మిలియన్లు. ధనిక కుటుంబాలు వీరి యొక్క వార్షిక ఆదాయం 17 లక్షల పైన. మొత్తం 3 మిలియన్ల కుటుంబాలు ఉన్నాయి. భారతదేశంలో శతకోటీశ్వరులు, బిలియనీర్ల వివరాలు. బిలియనీర్ అంటే ఒక బిలియన్ అంటే 100 కోట్లు. సో శతకోటీశ్వరులు, బిలియనీర్ల వివరాలు. 1996లో కేవలం ముగ్గురే ఉండేవారు. సో వీరి మొత్తం సంపద బిలియన్ రూపాయల్లో 212 బిలియన్లు. 2004లో 9కి పెరిగింది.
సో మొత్తం సంపద 1157 బిలియన్లు. 2011లో 55కు పెరిగింది వీరి సంఖ్య. మొత్తం సంపద 11,000 బిలియన్ రూపాయలు. ఒక బిలియన్ అంటే 100 కోట్ల రూపాయలు. భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల త్రవ్వకంలో వృద్ధి. సో ఈ వృద్ధి అనేది 1000 టన్నుల్లో ఇచ్చాడు. సో ఖనిజం ఇయర్ వచ్చేసి 1997-98లో తీసుకున్నారు. సో 2010కి ఎంత చేంజ్ వచ్చిందో ఇచ్చాడు పక్కన. సో బాక్సైట్ 6,108 నుండి 18,000కి పెరిగింది. బొగ్గు అనేది 2,97,000 టన్నుల నుండి 5,37,000కి పెరిగింది. ఇనుప ఖనిజం 75,723 టన్నుల నుండి 2,60,000 టన్నులకి పెరిగింది. సో క్రోమైట్ అనేది 1,515 నుంచి 3,800 టన్నులకి పెరిగింది. సో 1000 టన్నులు గుర్తుపెట్టుకోండి. ముఖ్యాంశాలు: శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు జీడిపి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న అనేక వస్తువులు సేవల వల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు జీడిపి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న అనేక వస్తువులు సేవల వల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. పర్యావరణం అభివృద్ధి: ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుండి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు ఎంతో ముఖ్యమైనవి. ఉత్పత్తి ప్రక్రియలో వ్యవసాయం, గనుల త్రవ్వకం వంటి ప్రాథమిక రంగ కార్యకలాపాల్లోనే కాకుండా తయారీ, ఇంధన రంగాల్లో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిల్లో సహజ వనరులపై ఆధారపడి ఉన్నాయి. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అంటారు. వనరుల్ని వినియోగిస్తూ ఉండడం వల్ల లేదా అవి కాలుష్యానికి గురి కావడం వల్ల ఈ సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంటుంది. పర్యావరణం నిర్వర్తించే మరొక విధి వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాల్ని శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయడం. ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చేయడానికి ఉపయోగించిన నీళ్లు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి తెలియజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విధి. పర్యావరణం శుద్ధి చేయగలిగిన దానికంటే ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతూ ఉంటే పర్యావరణానికి దీర్ఘకాలం నష్టం జరుగుతుంది. గత 50 సంవత్సరాల అభివృద్ధిలో పర్యావరణం యొక్క ఈ 2 విధులను పరిమితికి మించి ఉపయోగించారు. దీనివల్ల పర్యావరణం మద్దతు ఇచ్చే సామర్థ్యం అంటే భవిష్యత్తులో ఆర్థిక ఉత్పత్తి, వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం ప్రభావితం అయిందని అంటారు. సో వీటిపై ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ 1: సాంప్రదాయ వ్యవసాయంలో వానలతో పాటు భూగర్భ జలాల్ని తడిపెట్టడానికి లేదా కొద్ది విస్తీర్ణాన్ని సాగు చేయడానికి వినియోగించేవాళ్ళు. భూగర్భ జలాల్ని తడిపెట్టడానికి లేదా కొద్ది విస్తీర్ణాన్ని సాగు చేయడానికి వినియోగించేవారు సాంప్రదాయ వ్యవసాయంలో వానలతో పాటు. ఉదాహరణకు మోటబావితో 2 నుంచి 3 ఎకరాలు మాత్రమే సాగు చేసేవారు. అయితే వ్యవసాయం అనేది వానాకాలానికి పరిమితం అయ్యేది. అధిక ప్రాంతం వర్షాధారంగా ఉండేది. అయితే కాలక్రమంలో కొత్త ఇంధన వనరులు అందుబాటులోకి రావడం వల్ల పెట్రోల్ లేదా డీజిల్ లేదా విద్యుత్తో పనిచేసే మోటారు పంపులు వాడుకలోకి వచ్చాయి. దీని ప్రభావం 2 దశల్లో చూడాలి. మొట్టమొదటగా మానవ శ్రమ తగ్గింది. భూమి నుండి నీళ్లు పైకి తోడడం మోటారుతో తేలికైంది. ఈ దశలో భూగర్భ జలాలు కూడా దండిగా లేదా ఎక్కువగా ఉన్నాయి. సాధారణ బావుల్లో 10 నుండి 15 అడుగుల్లో నీళ్లుండేవి. మహా అయితే 100 అడుగుల లోతుల్లో ఉండేవి. ఒకవేళ ఎక్కువ లోతులో ఉంటే 100 అడుగుల వరకు తవ్వగానే వచ్చేవి నీళ్లు. విద్యుత్తు, డీజిల్ మోటార్లతో భూగర్భ జలాలు తోడడం మొదలైన తర్వాత అవి కొన్ని వందల అడుగుల లోతుకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది. దీన్నే భూగర్భ జలాల పునరుద్ధరణ అంటారు. భూమి లోపలి మట్టి, రాళ్ల గుండా భూగర్భ జలాలు ప్రవహిస్తాయి. భారతదేశ భూగర్భ జలవనరులకు సంబంధించి ఇటీవలి గణాంకాల ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటిని అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నామని వెల్లడవుతోంది. దేశంలోని 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. దేశంలోని 3వ వంతు ప్రాంతంలో సుమారుగా 300 జిల్లాల్లో
గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. వ్యవసాయ పరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోను, మధ్య దక్షిణ పీఠభూముల్లోని రాతి ప్రాంతాల్లోనూ, కొన్ని కోస్తా ప్రాంతాల్లోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భూగర్భ జలాల నాణ్యత కూడా తగ్గిపోతుంది. భారతదేశంలోని 59% జిల్లాల్లో చేతి పంపుల్లోని నీళ్లు తాగడానికి పనికిరావు. పరిశ్రమలు, వ్యవసాయం నుండి వచ్చే రసాయనిక వ్యర్థాలు భూగర్భ జలాల్ని కలుషితం చేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఈ రకమైన అభివృద్ధి సుస్థిర అభివృద్ధికి విరుద్ధమైంది. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాల్ని తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల యొక్క అవసరాల్ని తీర్చుకోవడం, సో వాళ్ళకు కూడా ఉండేలా చూడడం. సుస్థిర అభివృద్ధి అందరికీ, ప్రస్తుత రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకుంటుంది. సో రెండవ ఉదాహరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడుల్ని పొందడానికి పంటలకు పురుగుల మందులు వాడడం చాలా ముఖ్యం. అయితే రసాయనిక పురుగుల మందులు వాడడం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చాలా సంవత్సరాల క్రితమే గుర్తించారు. ఒక స్థాయిని మించి విష పదార్థాలని పర్యావరణం జీర్ణించుకోలేదు. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్, నిశ్శబ్ద విప్లవం అన్న పుస్తకంలో రాశారు. 1962లో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకంలో దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అనే మహిళ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకంలో రాశారు. పురుగు మందుల్లోని భార లోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేర్కొని పోతాయి. DDT ఉన్న నీళ్లు చెరువుల్లోకి చేరి కలుషితం చేసినప్పుడు DDTలోని విష పదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకోవడం మొదలవుతుంది. ఈ విషమోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అనేక చేపల్ని తిన్నప్పుడు వాటన్నిటిలో, అంటే ఆ చేపల్లో ఉండే విష మోతాదు ఆ పక్షిని చంపడానికి సరిపోతుంది. సో ఆ మోతాదు తక్కువగా ఉండడం వల్ల చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అలాంటి అనేక చేపల్ని తినడం వల్ల ఆ విషమోతాదు పక్షిని చంపడానికి సరిపోతుంది. దోమల వంటి పురుగులు DDTకి త్వరగా నిరోధక శక్తిని పెంచుకుంటాయని కూడా రాచెల్ కార్సన్ చూపించారు. మానవ చర్యలు సరిదిద్దలేని విధంగా మానవ చర్యలు విధంగా ప్రకృతిని, మానవుల్ని ఇది నాశనం చేస్తుందని ఆమె కనుగొన్న అంశాలు, రాచెల్ కార్సన్ కనుగొన్న అంశాలు నిరూపిస్తున్నాయి. భారతదేశంలో ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు హానికారక ప్రభావాన్ని చూపింది. ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు హానికారక ప్రభావాన్ని చూశారు భారతదేశంలో. సో 1976లో జీడి మామిడి తోటలను పురుగు నుండి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందును పిచికారీ చేయించింది. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇలా జరిగింది. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీని పిచికారీ వల్ల స్థానిక ప్రజల్లో, ప్రత్యేకించి వ్యవసాయ కూలీల్లో చాలా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5,000 మంది చనిపోయారు. అంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ మంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల, మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఎండోసల్ఫాన్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఎండోసల్ఫాన్ పిచికారీ ఆపేశారు. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కుకు భంగం కలిగించిందని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ జీవించే హక్కుని గురించి తెలియజేస్తుంది. క్రమంగా ప్రస్తుతం రోగాలు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగవుతోంది. ఇది ఆ ప్రాంతానికి పరిమితమైన ఒక ఉదాహరణ మాత్రమే కాదు. ఆధునిక వ్యవసాయంలో పురుగు మందుల్ని విచ్చలవిడిగా వాడడాన్ని, పర్యావరణం మీద, ప్రజల మీద దాని ప్రభావాన్ని గూర్చి అనేక అధ్యయనాలు వెల్లడి చేశాయి. సో ఉపయోగించే పురుగు మందులో కేవలం 1% మాత్రమే
పురుగు మీద ప్రభావం చూపిస్తుంది. మిగిలిన 99% ఆహారం, నీళ్లు, పర్యావరణం ద్వారా తిరిగి మనలోకే చేరుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. సో ఉపయోగించే పురుగు మందులో కేవలం 1% మాత్రమే పురుగు మీద ప్రభావం చూపిస్తుంది. మిగిలింది మనలోకి వచ్చి చేరుతుంది. జహీరాబాద్ మండలం తెలంగాణలోని మెదక్లో ఉంది. ఇక్కడి గ్రామస్తులు కొనుగోలు చేసిన బియ్యం, గోధుమలపై ఆధారపడడం నుండి బయటపడ్డారు. స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని కోల్పోవడం గురించి 2000 సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది. సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటి స్థానాన్ని బియ్యం తీసుకుంది. పోషకాల రీత్యా చూస్తే చిరుధాన్యాల కంటే బియ్యం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. పోషకాల రీత్యా చూస్తే పోషకాహారాన్ని కోల్పోవడమే కాకుండా తమ భూముల్లో పండించే పంటలపైన కూడా నియంత్రణ కోల్పోవడం ప్రజలు గుర్తించారు. అనేక భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక పర్యావరణానికి అనువైనవి అయినందున చిరుధాన్యాల్ని సాగు చేయాలని సహజంగానే నిర్ణయించారు. చిరుధాన్యాలు మొండి మొక్కలే కాకుండా అధిక పోషకాల్ని కలిగి ఉంటాయి. వర్షాధార భూముల్ని సాగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పని కూడా దొరికింది. పంటను బయట అమ్మకుండా గ్రామ స్థాయిలో ప్రజా ధాన్య బ్యాంకుని ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. ప్రజలకు వేర్వేరు కార్డులుండి వాటి ఆధారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించేవారు. అయితే దీన్ని స్థానికంగా నిర్వహించేవారు. అక్కడ దొరికే ధాన్యం స్థానికంగా పండినది. ధాన్యం వందల కిలోమీటర్ల దూరం నుండి తీసుకురావాల్సిన అవసరం లేకుండా గ్రామంలో ఆహార భద్రతను సాధించడానికి స్థానికంగా వండించిన ఆహారం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడ మెదక్ జిల్లా జహీరాబాద్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.